నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు నీకు ఇలా అనిపిచ్చింది ఇలా ఎందుకు మారాలని అనిపిచ్చింది? నీ జర్నీ ఏంటి అసల? అంటే యాక్చువల్లీ ఎందుకిలా మారాను అంటే, నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. నాకనిపించింది. అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది. నా బాడీ ఒకటని నాకనిపించింది. నాకు 9 ఇయర్స్ అప్పుడు. హ్మ్. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయల. హ్మ్. నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. హ్మ్. హ్మ్. అదెలా అంటే నేను బయటికెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ గానీ, హ్మ్. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు గానీ, హ్మ్. నీ హావభావాలేంటి ఇలా ఉన్నాయి? హ్మ్. నీ హ్యాండ్స్ ఎందుకిట్లా మూవ్ చేస్తున్నావు? హ్మ్. నీ హ్మ్. నడకెందుకు అలా ఉంది? హ్మ్. హ్మ్. నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు? హ్మ్. అని నన్ను అనేవారనమాట. సో, హ్మ్. నేనెప్పుడు పట్టించుకోలేదది. హ్మ్. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్‌తో బాయ్స్‌తో ఎక్కువ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. గర్ల్స్‌తో ఎక్కువ ఆడుకునేదాన్ని. హ్మ్. 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 అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ, వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్‌గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. హ్మ్. ఒకసారి నేనెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. హ్మ్. ఏమనంటే, ఏంటి నన్నందరూ ఇలా అంటున్నారు? ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు. హ్మ్. బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే, నువ్వు హ్మ్. ఒక అమ్మాయివి హ్మ్. అనే హ్మ్. ఫీల్ నాకప్పుడే అనిపిస్తుంది. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. సో, సమ్‌టైమ్స్ ఫ్రెండ్స్‌తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్‌లో ఉండి బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఒక సిట్యుయేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిట్యుయేషన్ అంటే బాధ ఎక్కువైపోయింది. హ్మ్. 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 నాలో నేనే బాధపడ్డము, హ్మ్. ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, హ్మ్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం. హ్మ్. సో, అది నాకు అలవాటయింది. అమ్మ ఓకే. వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఓకే. ఎవ్వరు లేనప్పుడు ఓకే. ఓకే. చీర కట్టుకుంటూ ఆ! ఆ! బొట్టు పెట్టుకొని ఆ! నాకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. హ్మ్. ఇక వస్తున్నారనిపించి తెలుస్తది. హ్మ్. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్ళి వస్తున్నారో ఒక టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. హ్మ్. 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 ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. హ్మ్. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. హ్మ్. అక్కడ కూడా సేమ్ సేమ్ డైలాగులు సేమ్ ఇది. సేమ్ ఒక ఆడింగోడ, హ్మ్. చెక్క, 0.5 హ్మ్. నీ నడకేంటి ఇలా ఉంది? నువ్వేంటి ఇలా ఉన్నావు? అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావంటే నువ్వు అదేరా? హ్మ్. అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. హ్మ్. ఇక ఏడవడానికి గూడా నాకు కన్నీళ్ళు సరిపోయేవి గాదు. హ్మ్. హ్మ్. ఇక ఇదే నాకు లైఫ్‌లో ఒక టర్న్ వచ్చిందేంటంటే, నేను డాన్స్ బా చేసేదాన్ని. హ్మ్. హ్మ్. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే. హ్మ్. ఐటెమ్ సాంగ్స్. ఆ! ఆ! అట్లా నాకు పేరు బా పెట్టారు. అప్పుడు 'చిట్టి ఆయరే' సాంగ్ అనొస్తే, ఆ! సో, నన్నప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్త చిట్టి నాయుడు అయిపోయిందప్పుడు. ఓకే. అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఓకే. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా హ్మ్. వెళ్ళేదాన్ని. ఓకే. డాన్స్ చేసేదాన్ని. ఓకే. మనీ సేవ్ చేసుకునేదాన్ని. ఓకే. అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. ఓకే. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్‌ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. హ్మ్. అమ్మా! ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది. హ్మ్. నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకొచ్చి నేను అబ్బాయిలా ఉండేదాన్నో మళ్ళీ అదే రొటీన్. హ్మ్. హ్మ్. ఫ్రెండ్స్‌తో గానీ, హ్మ్. లేకపోతే చుట్టుపక్కలోళ్ళతో గానీ, హ్మ్. మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు? నేనెక్కువ మా మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. గిన్నెలు తోమేదాన్ని, హ్మ్. హ్మ్. ఇల్లు తుడిచేదాన్ని, హ్మ్. అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే. అవును. ఎలా ఉన్నా గూడా. అవును. సో, నన్ను గూడా అట్లానే అనుకున్నారు. హ్మ్. ఒక 18, 19 ఇగ వచ్చేసినియి. మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కలోళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు. అంటే నేనెప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్‌కి నేనిలా అవును. మారిపోవాలి, అవును. ఎక్కడికెళ్ళి మారాలో మనకేం తెలీదు. ఆ! నేనేమనుకునేదాన్నంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, హ్మ్. నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను గానీ, వేరే ప్రపంచం ఉంటది. హ్మ్. ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్‌ని ఎక్కడైనా చూసినా హ్మ్. నేను భయపడేదాన్ని. హ్మ్. మాట్లాడేదాన్ని గాదు. అవును. చాలా భయపడేదాన్ని. ఇప్పటికి ఉండేది. ఎందుకు భయం? అసలు నార్మల్‌గా అర్థం కాదే. అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ గాదు. హ్మ్. మోరోవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. హ్మ్. అప్పట్లో ఆ! మేమున్నప్పుడేంటంటే కొంచెం హార్ష్‌గా బిహేవ్ జేయడం, హ్మ్. కొంచెం కొట్టడం. కొట్టడము, తిట్టడము అది గూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరమయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని జెప్పి సో, అదే గర్జ్ పెట్టేసుకున్నారు. చాలామంది అప్పట్లో హ్మ్. మగవాళ్ళన్నా
చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అవును. అప్పట్లో. అవును. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. హ్మ్. 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 నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. హ్మ్. హ్మ్. భయపడరు. హ్మ్. భయపడి ఎవరికి చెప్పేదాన్ని కాదు. హ్మ్. ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మ వాళ్ళకి తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను హ్మ్. హ్మ్. ఇలా మీ అని. అమ్మోళ్ళ రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అని అంటే? ఆ! చెప్పారా? ఆ! చేసారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో, నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే హ్మ్. అక్క వాళ్ళున్నారు. హ్మ్. ఇద్దరు అక్కలు. హ్మ్. సో, మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమైతది? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని హ్మ్. నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్‌కి గాని దేనికైనా ఎళ్లి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే ఓకే. అక్కడ అలా చేశాను గదా! ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. హ్మ్. హ్మ్. ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా! అని. హ్మ్. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. హ్మ్. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు? ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు హ్మ్. బ్రతకడం అని నేను అనుకున్నాను. హ్మ్. హ్మ్. కానీ ఒకవేళ అబ్బాయిలాగా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను. ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా గూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా! కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గాని, బయట గాని కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అన్నవాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు. హ్మ్. మోరోవర్ 99.9% హ్మ్. ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినైట్‌లీ మారుతారు. హ్మ్. ఖచ్చితంగా మారుతారు. హ్మ్. అది హ్మ్. నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చాలా మందిని మీరు హ్మ్. ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. హ్మ్. ఒక సిట్యుయేషన్‌లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. హ్మ్. ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ ఒద్దు, ఏమొద్దు. నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లల్లోంచి బయటకి కూడా వచ్చేసిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓహ్! ఖచ్చితంగా ఉండలేమండి. ఓకే. కష్టం. అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018 ఓకే. ఎందుకు? ఎందుకు రావాల్సొచ్చింది? నార్మల్‌గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదేంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. హ్మ్. ఎగ్జామ్స్ అనేవి హ్మ్. అయిపోయినాయి. హ్మ్. హ్మ్. సో, కొంచెం ఫైనాన్షియల్‌గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో హ్మ్. హ్మ్. నార్మల్‌గా కంప్యూటర్ దగ్గర హ్మ్. జాబ్ కోర్స్. అని వచ్చా. హ్మ్. ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సం రెక్కలొచ్చేసినాయి నాకు. ఇక ఏ వెళ్ళాలి అనిపించలేదు. ఏ ఒక 2 మంత్స్ చేశానిక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. అబ్బా! సేమ్ హ్మ్. ఏలూరు. ఆ! హ్మ్. హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. హ్మ్. మళ్ళీ వెళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. ఇంకా 2 ఓకే. ఇయర్స్ అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాదొచ్చి భీమడోలు. భీముడోలు. వెస్ట్ గోదావరి వెస్ట్ డిస్ట్రిక్ట్ గోదావరి. ఏలూరు, భీమడోలు. భీముడోలు. అచ్చా! అచ్చా! ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ ఆ! అయిపోయింది. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను. కానీ చేశాను. ఒక 1 ½ ఇయర్ దాకా నేను హ్మ్. చేశాను. హ్మ్. అది గూడా ఎందుకు అంటే హ్మ్. సెకండ్ సిస్టర్ ఉన్నారు. హ్మ్. నా వల్ల నా ఫ్యామిలీ అప్‌సెట్ కాకూడదు. హ్మ్. సో, నా వల్ల మా అక్క వాళ్ళ హ్మ్. భవిష్యత్ అనేది హ్మ్. నేనిలా మారిపోతే హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు హ్మ్. రావు. హ్మ్. హ్మ్. పలానా వాళ్ళ హ్మ్. అబ్బాయి ఇలా మారిపోయాడు. హ్మ్. వద్దొద్దు అని హ్మ్. ఎళ్ళిపోతాయని హ్మ్. కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అప్పటి వరకు ఆగాను. హ్మ్. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది. సో, కన్సీవ్ అని తెలియంగానే హ్మ్. సో, వెళ్ళాను. పాప పుట్టింది. హ్మ్. 3 మంత్స్ బేబీని చూసి హ్మ్. ఫ్యామిలీ అందరిని హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు. హ్మ్. నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. హ్మ్. అదే లాస్ట్ మొమెంట్ అనమాట. హ్మ్. ఫ్యామిలీని కలిసాను. ఇంకా కమ్యూనిటీకొచ్చేసాను. ఓకే. మీకంటూ ఒక కమ్యూనిటీ మీరందరూ ఆ! గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్‌లో చాలా గ్రూప్స్ వర్గాలుంటాయి. ఉన్నాయి. చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, నేనొక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య హ్మ్. ఎల్బీ నగర్‌లో ఉంటారు. సో, హ్మ్. ఆవిడ వర్గంలో అయితే ఉన్నానప్పుడు. హ్మ్. ఎవ్వరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేముగా మారలేం. ఆహా! సో, ఫైనాన్షియల్‌గా స్టేటస్ ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. హ్మ్. ఏమీ ఉండదు. అంటే హ్మ్. ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. హ్మ్. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యుండుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా హ్మ్. ఉండొచ్చు. హ్మ్. హ్మ్. మాకంటూ కన్ఫర్మ్‌గా కమ్యూనిటీలో ఉంటేనే హ్మ్. సో, మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. అచ్చా! వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిట్యుయేషన్ అనేది ఉంటదండి. హ్మ్. అంటే డైలీ
మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ఒక హ్మ్. రూపాయి తీసుకోవాలి. అది హ్మ్. మాకు సేవ్ చేసుకోవాలి. ఓహ్! దాని తర్వాత ఒక 1 ½ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లనో ఇలా అని తెలుసు. హ్మ్. బట్ పూర్తిగా ఇక్కడికొచ్చిన తర్వాత భిక్షాటనకి వెళ్ళినప్పుడు, "ఏ పో అవతలకి, మీకెందుకివ్వాలసల? ఎందుకివ్వాలి?" అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. వీటన్నిటిని యాక్సెప్ట్ జేసుకోవాలి. ఫస్ట్ మీరిక్కడి దాకా వచ్చారు. బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇయన్నిటిని యాక్సెప్ట్ జేసుకోవాలి. ఓకే. ఓకే. ప్రపంచం అంటే ఈ సొసైటీలో సొసైటీలో బయట తిరగడం అంతా వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది మొత్తం అంటే అంతా వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే. హ్మ్. "వద్దు, మేమే చాలా బాధపడుతున్నాం. వెళ్ళిపోండమ్మా" అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం గదా! సో, మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకెళ్ళిపోతాం అంతే. వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఓకే. సైకాలజిస్ట్ వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవాలి. వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ గూడా అవుతది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర గాని, బయట ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు మారేవాళ్ళు కాదు. మారాలనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక భిక్షాటన అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అవును. అయితే అవును. ఫస్ట్ వెళ్లరు. అవును. ఓన్లీ సిగ్నల్స్ బస్తీలుంటాయి. అంటే హ్మ్. మన షాప్స్ అవును. ఉంటాయి గదా! అవును. అవును. రూ. 10, రూ. 5 హ్మ్. వీళ్ళంతా డే 1 నుంచి అంటే రూ. 1 కలెక్ట్ జేసుకొని పెద్దవాళ్ళకిస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ స్టెప్ తర్వాత హ్మ్. అంకిత